Okay, hi guys, welcome back to another video. Hope అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు నుంచి అడుగుతున్న డ్రిల్లింగ్ మెషిన్ అయితే తయారు చేస్తాను. అండ్ ఇది డ్రిల్లింగ్ మెషిన్ లాగా కాదు, వేరే టూల్ కింద కూడా యూజ్ అవుతుంది. దీనికి 0.7 mm బిట్ పెట్టి అయితే మనం డ్రిల్ చేసి డ్రాగ్ చేసి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం పీవీసీ షీట్ని అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫుల్ వీడియో ప్రాసెస్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే దీన్ని తయారు చేసుకోగలుగుతారు. అండ్ మన ఛానల్ ఏమో వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ఛానల్ అనమాట. ఛానల్ చాలా ఉంటుంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని అయితే చూసేయండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీవీసీ పైప్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దీని డైమెన్షన్స్ చూడండి. పైప్ అయితే ఎగ్జాక్ట్గా ఒక 12 cm ఉంటే సరిపోతుంది, చూడొచ్చు. అండ్ ఒక RS 775 మోటార్ కూడా కావాలి, చూడొచ్చు. ఈ మోటార్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మేకర్ బజార్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బేరింగ్ టైప్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు బాల్ బేరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మోటార్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలి. అండ్ చూడొచ్చు, నాకైతే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. అండ్ దానికోసమే నేను ఒక పీవీసీ పైప్, ఇదే పైప్ని కొంచెం కట్ చేశాను మధ్యలోకి. అండ్ దీన్ని అయితే ఇలా ఫిట్ చేసి దాని లోపలికి ఈ మోటార్ని అయితే ఫిక్స్ చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అండ్ ఈ మోటార్కి అయితే కొంచెం టేపింగ్ అయితే చేసుకుంటున్నాను, బికాజ్ కొంచెం తగ్గిందనమాట. మళ్ళీ మనకి చిన్న గ్యాప్ అయితే వస్తుంది. దాన్ని పోగొట్టడానికి నేను కొంచెం టేపింగ్ అయితే చేసుకొని అయితే చూపిస్తాను, చూడొచ్చు మీరు. A few moments later. అండ్ చూడొచ్చు, నేను కొంచెం టేప్ అయితే చుట్టాను. ఒక 2 to 3 రౌండ్స్ అయితే చుట్టండి, సరిపోతుంది. అండ్ దీనికైతే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకున్నాను. మంచి కలర్ ఇండికేషన్ పెట్టుకుని వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి. బ్లాక్ రెడ్ వైర్స్ అయితే సాల్డరింగ్ చేసి ఫిషింగ్ ట్యూబ్ అయితే వేస్తాను, చూడొచ్చు. నీట్గా ఉంది ఇప్పుడు, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. అండ్ ఒక పీవీసీ షీట్ తీసుకొని ఒక సర్కిల్ మార్కింగ్ అయితే చేసుకోండి, చూడొచ్చు. అండ్ ఆ సర్కిల్ మార్కింగ్ అయితే నేను ఒక DC ఫిమేల్ జాక్ పోర్ట్ని అయితే అటాచ్ చేశాను. అండ్ ఒక టాగిల్ స్విచ్ అనమాట. అండ్ బ్యాక్ రొటేట్ చేస్తే దీని కనెక్షన్స్ చూడండి. పాజిటివ్ టెర్మినల్ సాకెట్ నుంచి వచ్చి స్విచ్కు అయితే వెళ్ళింది. దాని నుంచి మనం ఇంకా సాల్డరింగ్ అయితే చేయాలి. సగమే పూర్తయింది అనమాట సాల్డరింగ్. అండ్ షీట్ని అయితే మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ ఫిక్స్ చేసి తర్వాత కట్ చేసుకుంటే మంచి లుక్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ సర్కిల్స్గా కట్ చేసుకుంటే అది ప్రాపర్ మేనేజ్మెంట్ కాదు, చెప్తున్నాను. అండ్ పైప్లోంచి మన మోటార్ వెనక్కి వెళ్ళిపోకుండా ఒక షీట్ అయితే ఫ్రంట్ని కూడా ఫిక్స్ చేయాలి. దానికోసం ఒక షీట్ తీసుకొని దానికి సర్కిల్స్గా కట్ చేసాను, చూడొచ్చు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ దీనికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ గీసుకుంటే ప్రాపర్ మేనేజ్మెంట్ కాదనమాట. ఫస్ట్ ఒక స్క్వేర్ షీట్ తీసుకొని ఇలాగైతే చేయండి. అండ్ దాన్ని మనం పీవీసీ పైప్ మీద పెట్టి అప్పుడైతే కట్ చేసుకుందాము. అండ్ ఇది ఒక డ్రిల్ చెక్ అనమాట. RS 775 మోటార్కి వాడే డ్రిల్ చెక్. అండ్ ఇది 0.5 mm బిట్ నుంచి 6.5 mm బిట్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని అయితే నేను మేకర్ బజార్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ కొంచెం రస్ట్ అయితే పట్టింది, బికాస్ చాలా మంత్స్ అవుతుంది అనమాట, అందుకని కొంచెం రస్ట్ అయితే పట్టింది. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మేకర్ బజార్ నుంచి. అండ్ ఇప్పుడు ఒక షీట్ని అయితే మనం మోటార్కి అయితే ఫిక్స్ చేయాలి, అందుకని ఒక 2 స్క్రూస్ అయితే తీసుకుంటున్నాను, చూడొచ్చు. అండ్ దీన్ని అయితే 2 sides మనం ఫిక్స్ చేసేయాలి స్క్రూ డ్రైవర్తో. అండ్ చూడొచ్చు, నేనైతే ప్రాపర్గా అయితే ఫిక్స్ చేస్తాను. అండ్ ఎటువంటి లూజ్ కూడా లేకుండా టైట్గా అయితే ఫిక్స్ చేసుకోండి. అండ్ చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైప్లోకి అయితే ఈ షీట్ని అయితే ఫిక్స్ చేయాలి, ఇందాక మనం కట్ చేసుకున్న షీట్ని అయితే. అండ్ చూడొచ్చు, లోపలికి ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇలాగా. అండ్ ఇప్పుడు దీనిలోకి మోటార్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. అండ్ చూడొచ్చు, మోటార్ని అయితే పెట్టేసి గట్టిగా ఫిక్స్ అయితే చేసేయాలి. గట్టిగా ప్రెస్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ చూడొచ్చు, ప్రాపర్గా అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫెవిక్విక్ తీసుకొని నీట్గా ఫెవిక్విక్తో అయితే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా పార్ట్స్ని అయితే నేను నీట్గా కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు. 1 hour later. గాయస్, చూడొచ్చు, ఫైనల్లీ ఫెవిక్విక్ వాడైతే మొత్తం ఫిక్స్ చేసి ఎడ్జెస్ గట్రా నీట్గా ఫినిషింగ్తో ఇచ్చాను. అండ్ చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అండ్ దీనికి ఫినిష్ చేయడానికి నేను ఫైల్ అయితే వాడాను. ఇది ఫైల్ సెట్స్ అంటారు, వీటిని గ్రైండింగ్ అయితే వాడతారు. అండ్ వీటి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటి లింక్ చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. అసలు శాండ్ పేపర్తో ఇంకా పనే లేదనమాట, అంత మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్
మనం బ్యాక్ ప్లేట్ కూడా పెట్టేయాలి. అండ్ ఇప్పుడు నేను సాల్డరింగ్ చేసి చూపిస్తాను, కనెక్షన్స్ అవి చెప్తాను. జస్ట్ సింపుల్ బేసిక్ కనెక్షన్స్ అనమాట, చాలా ఈజీ ఉంటాయి. అండ్ ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ చూడొచ్చు, మనం మోటార్ యొక్క పాజిటివ్ వైర్ని వచ్చేసి టాగల్ రొటేటర్ యొక్క మిడిల్ టెర్మినల్కి అయితే ఇవ్వాలన్నమాట. అండ్ నెగిటివ్ టెర్మినల్ వచ్చేసి డీసీ బ్యారెల్ ఫీమేల్ నెగిటివ్ టెర్మినల్కి అయితే ఇచ్చేయాలి. చూడొచ్చు, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలా ఉండేలా సాల్డరింగ్ అయితే చేసి హీట్ సింక్ ట్యూబ్ అయితే ఎక్కించేస్తాను. అండ్ చూడొచ్చు, సాల్డరింగ్ చేసి హీట్ సింక్ ట్యూబ్ అయితే ఎక్కిస్తాను. అండ్ ఇప్పుడు ఎలా ఉండేలా ఫెవిక్విక్తో అయితే మళ్ళీ ఫిక్స్ చేస్తే ఎడ్జెస్ అయితే నీట్గా కట్ చేసేస్తాను ఎక్స్ట్రా వచ్చినవి. గైస్, ఫైనల్లీ లుక్స్ చూడండి ఏ విధంగా ఉందో, ఎంత బాగుందో చూడండి. అండ్ ఈ ఫినిషింగ్కైనా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నీట్గా నేను చెక్ని అయితే ఎల్ఎల్కీతో, వాళ్ళు ఇచ్చిన ఎల్ఎల్కీతో అయితే ఫిక్స్ చేస్తాను. చూడొచ్చు రెండు వైపులన. అండ్ స్క్రూస్తో అయితే టైట్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు టాగల్ రొటేటర్ ఎంత నీట్గా పనిచేస్తుందో. అండ్ ఫెవిక్విక్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి, టాగల్ రొటేటర్ స్విచ్లోకి అయితే వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోద్ది అనమాట, స్విచ్ మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అండ్ సాకెట్ చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడొచ్చు, ఫైనల్లీ మన టూల్ అయితే రెడీ అయిపోయింది. డ్రిల్లింగ్ మిషన్ అయితే చూడొచ్చు ఎంత మంచి ఫినిషింగ్తో అయితే ఉందో, చాలా నీట్గా అయితే వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ చూడొచ్చు, స్విచ్ కట్ అయితే పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. అండ్ డ్రిల్ చెక్ చూడొచ్చు, నేను కొద్దిగా ఎమరీ పేపర్, శాండ్ పేపర్తో అయితే రఫ్ చేశాను, కొత్త దానిలాగా అయితే ఉంది. అండ్ డ్రిల్ బిట్ అయితే కొత్తదే అనమాట. డ్రిల్ చెక్ ట్రస్ట్ పట్టడం వల్ల పాత దానిలాగా అయిపోయింది. అండ్ మనకి ట్రిమ్మింగ్ టూల్ ప్రాసెస్ కావాలంటే ఒక డ్రిల్ బిట్ అయితే కావాలి. చూడొచ్చు, ఇది వచ్చేసి 0.9 mm డ్రిల్ బిట్ అనమాట. మీరు కావాలంటే 1 mm డ్రిల్ బిట్ అయినా వాడచ్చు. ఇదైతే బెస్ట్ డ్రిల్ బిట్ అనమాట. అండ్ దీన్ని ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. అండ్ దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి డ్రిల్ చెక్ టైట్ చేయడానికి ఒక టూల్ అనేది ఇస్తాడనమాట. మనం ఈజీగా దీన్ని ఇలా ప్లేస్ చేయాలి. చూడొచ్చు, మనకి బిట్ అనేది చిన్నదే మీదకి వచ్చేలాగా అయితే ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే డ్రిల్ బిట్ అనేది విరిగిపోతుంది అనమాట. అండ్ చూడొచ్చు, దీంతో అయితే నేను ఫిక్స్ చేస్తాను దాన్ని. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం అనమాట, అసలు వర్క్ అవుతుందా లేదా అనేది. అండ్ చూడొచ్చు, దీన్ని రన్ చేయడానికి నేనైతే SMPSని అయితే వాడుతున్నాను. అండ్ 14 volt అయితే సెట్ చేశాను. అండ్ ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఇప్పుడే ఇక్కడ ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూడండి, చాలా మంచి వీడియో అనమాట. మనం ఏ మోటార్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వోల్టేజ్ 1 to 14 వరకు. అండ్ యాంపియర్స్ వచ్చేసి 7 amps వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లింక్ ఎందుకు అవుతుందంటే కెమెరా లైట్స్ వల్ల అనమాట. అండ్ చూడొచ్చు, ఇంకైతే పాజిటివ్ నెగిటివ్ యాడ్ చేసి ఒక DC మెయిల్ జాక్ అయితే యాడ్ చేశాను చూడొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడైతే మన డ్రిల్లింగ్ టూల్కి అయితే సెట్ చేద్దాం, డ్రిల్లింగ్ మెషిన్కి అయితే. అండ్ చూడొచ్చు, డ్రిల్లింగ్ మెషిన్ అయితే తిరుగుతుంది, ఎటువంటి షేక్ కూడా లేదనమాట. చూడొచ్చు, స్ట్రైట్గా తిరుగుతుంది బిట్ అయితే. చూడొచ్చు, 0% ఆఫ్ వైబ్రేషన్స్ అనమాట. అండ్ ఇప్పుడు చూద్దాం, మనం దీంతో ఒక స్విచ్కి అయితే PVC షీట్ మీద ప్లేస్ చేసి, అండ్ సపోజ్ మనం ఈ షీట్ మీద ఒక స్విచ్ అయితే ప్లేస్ చేయాలనుకోండి, ఇలా మార్క్ చేసుకొని మనం సాల్డరింగ్ ఐరన్తో గట్రా హీట్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ ప్రాసెస్ అయితే కాదు, ఇప్పుడు చూడండి, సో కొంచెం క్రేజీగా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ ఎక్కడైతే మనం హోల్స్ చేయాలనుకుంటున్నామో వాటి ఎడ్జెస్లో 4 edgesలో ఫస్ట్ హోల్స్ అయితే వేసుకోవాలి. చూడొచ్చు, 4 edgesలో హోల్స్ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడు డ్రిల్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేస్తే హోల్ అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, ఇప్పుడు హోల్ అయింది కదా. చూడొచ్చు, ఈజీగా మనకి ఇలా హోల్ అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఈ మిషన్ వచ్చేసి
ఓన్లీ ఈ పర్పస్కి కూడా కాదు, మనకి ఏదైనా చెక్కకైనా హోల్ వేయాలంటే కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆ ఫీచర్ అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు నేను ఈ బిట్ని రిమూవ్ చేసి 4.5mm బిట్ని అయితే రీప్లేస్ చేస్తాను దాని ప్లేస్లో. అండ్ ఇందాక చెప్పిన టూల్ వాడైతే రీప్లేస్ చేసేయచ్చు మనము. అండ్ నేను చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. అండ్ చూడొచ్చు, ఇప్పుడైతే ఈ బిట్ని అయితే పెట్టాను నేను. అండ్ ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు నేను వుడ్కి అయితే హోల్ వేసి అయితే చూపిస్తాను ఈ మెషిన్తో. అండ్ చూడండి మీరు. అండ్ ఇప్పుడు హోల్ అయితే వేయడానికి స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ చూడొచ్చు, నేను హోల్ అయితే వేస్తున్నాను. అండ్ చూడొచ్చు, ఫైనల్గా హోల్ అయితే పడిపోయింది. అండ్ కొంచెం టైం పడుతుంది అనమాట నార్మల్ డ్రిల్లింగ్ మిషన్తో పోల్చుకుంటే. అండ్ చూడొచ్చు, హోల్ అయితే వేస్తాను. ఓకే గైస్, చూసారు కదా వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ దీన్ని అయితే నేను పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాను. మీరు పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీ చూడండి, చూసారనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్ బాయ్, జై హింద్.